कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। ओ శిశువుగా అవతరించేది, శవంగా అంతరించేది శరీరం. నవరంధ్రముల ఓటికుండ, ఒక క్షణాన చెదిరిపోయే పక్షిగూడు, చూస్తుండగానే చితికిపోయే నీటి బుడగ. ఈ దేహాన్ని వంచి పెంచి ధాన్యము వలె దంచి ప్రతి మనిషి శ్రమిస్తున్నాడు. దేని కొరకు? ఏం సాధించాలని? గాలం పట్టుకుని కాలం తిరుగుతూ ఉంది. ఈ క్షణంలో గోచరించింది మరో క్షణంలో అగుపించడం లేదు. నిన్నటి వారు నేడు లేరు. నేడున్నవారు రేపు ఎందరో వడపోతకు గురవుతారు. ఆనందం ఎవరికీ లేదు, ఆవేదన అందరికీ ఉంది. లేనిది సమత, ఉన్నది వ్యాకులత. ఈ పరిస్థితి ఈనాటిది కాదు, ఒకనాటికి పరిమితం కాదు. ఈ ప్రపంచంలోని వస్తువులు, విషయాలు మానవుడు ఆశించే పూర్ణానందాన్ని ప్రసాదించలేకపోతున్నాయి. అందరి ఆవేదనల వెనుక నిలిచియున్న ఆంతర్యం ఇదియే. కాలం మారినా, దేశం మారినా, వ్యక్తులు మారినా ఈ సమస్య ఎప్పుడూ ఒకేలా ఉంది. దీనికి పరిష్కారం తెలియని మానవుడు కర్మలను పెనవేసుకుని ఫలితాల వెంట పరుగులిడుతూ అలసిపోతున్నాడు, ఆవేదన చెందుతున్నాడు. పదవులు లభిస్తే సుఖమా? అవి ఊడిపోతాయనే బాధ మనసులో ఊరేగుతూనే ఉంది. పేరు ప్రఖ్యాతులు కూడా పారిపోయేవే. బాంధవ్యాలు ఒకనాడు దూరమై బాధించకపోవు. కాలములో, దేశంలో లభించేదేదైనా నశించక తప్పదు, మనిషికి భారం కాక తప్పదు. ఇలా కష్టాలకు, కన్నీళ్లకు పరిమితమైన విషయాలు మానవునికి ప్రధానం కావు. తనకు కావలసింది శాశ్వతమైన ఆనందం, దేశ కాలాలకు పరిమితం కాని ఆనందం. అది లభించినంత వరకు జీవికి శాంతి లేదు. అంతా సంఘర్షణే, అన్నీ సమస్యలే. కురుక్షేత్రంలో ఈ సమస్యనే ఒకనాడు అర్జునుడు శ్రీకృష్ణుని ముందు ఉంచాడు. రాజ్య సుఖాలు, స్వర్గ భోగాలు అందించలేని నిర్వధిక సుఖాన్ని ఆశిస్తూ ప్రశ్నిస్తాడు. మానవులంతా ఈ సంఘర్షణలో, సమస్యలో సతమతమవుతున్నందున అందరి తరఫున ప్రతినిధిగా అర్జునుడు ప్రశ్నించాడు. అర్జునుని ద్వారా సర్వ మానవాళి సమస్యలకు పరిష్కారాన్ని అందిస్తూ భగవంతుడు బోధించిన అమర సందేశమే శ్రీమద్ భగవద్గీత. గీత అర్జునుని సమస్య పరిష్కరించింది, నీనా సమస్యలను పరిష్కరిస్తుంది. అన్ని కాలాలకు, అందరి వ్యక్తులకు, అన్ని దేశాలకు గీతా సందేశం ఉపకరిస్తుంది. మానవుడెరుకునే సర్వ సమస్యలను గీత పరిష్కరిస్తుంది. నా కర్మణోసి నిశ్రేయసః సాధనత్వం. కర్మల వలన మోక్షము సిద్ధించదు అంటారు శ్రీ శంకర భగవత్పాదులు. కర్మల పూర్ణానందాన్ని ప్రసాదించలేవు. అలాగని కర్మలను త్యజించడం మనిషికి సాధ్యం కాదు. కర్మలను త్యజించాలనే భావన కూడా కర్మే అవుతుంది. కర్మలు చేయాలా లేక మానాలా అనే మీమాంసలో అర్జునుడు సతమతమయ్యాడు. మానవుడు ఆత్మస్వరూపమే, దేశ కాలాదులను అధిగమించిన సత్తా స్వరూపము తానే. తాను అన్వేషించేది తనని. తాను ఆత్మయేనని జ్ఞానము కలుగగానే పరిధులన్నీ పారిపోతాయి, అవధులన్నీ తొలగిపోతాయి. ఇది జ్ఞానానికి సంబంధించిన విషయమే గాని కర్మకు సంబంధించినది కాదు. ఉత్కృష్టమైన ఈ ఆత్మ జ్ఞానాన్ని బోధించి గీత మానవుని మాధవునిగా మార్చుతుంది. అంతేకాదు, కర్మల విషయంలో సుస్పష్టమైన అవగాహనను అందిస్తుంది. ప్రతిబంధకమైన కర్మలను ప్రగతికి సోపానాలుగా మార్చుకునే కర్మయోగాన్ని బోధిస్తుంది. అహంకార మమకారాలను వదిలి ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరిస్తే కర్మలు చిత్తశుద్ధికి కారణమై ముక్తి సాధకమవుతాయని తెలుపుతుంది. సమస్యలతో గీతను ఆశ్రయించిన అర్జునుడు గీతను ఆలకించిన తరువాత సందేహములు నశించిన వాడై సంతుష్టాంతరంగ చిత్తుడై మిగులుతాడు. ఎక్కడా లభించని శాంతి గీతలో ప్రాప్తిస్తుంది. ఎవరూ అందించలేని ఆనందాన్ని గీత అనుగ్రహిస్తుంది. శోభను తొలగించడం, శోభను ప్రసాదించడం భక్తి శ్రద్ధలతో అధ్యయనం చేద్దాం. లోకా సమస్త సుఖినో భవంతు.